ఈరోజు ప్రభుత్వాన్ని పర్సనల్ ఇన్ఛార్జీగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్న దాంట్లో ఎలాంటి స్వార్థం లేదు ఈ సర్పంచులకి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలో, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉండాలో, అలాగే గ్రామ ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ పంచాయతీల ద్వారా గ్రామ ప్రభుత్వంగా పిలువబడేటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉండాలి. అయితే ఇక్కడ మనం డిమాండ్ ఏంటంటే రాజ్యాంగం ప్రకారం 73 రాజ్యాంగ సవరణల ప్రకారం ఏదైతే 5 సంవత్సరాలకు ఎన్నికలు జరపాలని రాజ్యాంగం నిర్ణయించిందో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం పోతున్న పోకడ అది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తా ఉన్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి లేని పంచాయతీ వ్యవస్థ కూడా ప్రజాస్వామ్య విరుద్ధం. కాబట్టి ప్రజాస్వామ్య విరుద్ధానికి కూడా వీళ్ళు బాటలు వేస్తూ వారి స్వార్థ పరిపాలనకు అహంకారానికి పోతూ ఈ యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారనేది మేము భావిస్తూ, ఏదైతే ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో పాలక వర్గాలు ఉండాలనేది మనం చూస్తే కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి లేదా ఏదైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజీనామాలు చేస్తే ఆయా గవర్నరు ఆయా రాష్ట్రపతులు ప్రధానమంత్రిని అప్పటి వరకు మరలా తాత్కాలికమైన ప్రత్యామ్నాయాలు ఏర్పడేటప్పటి వరకు వారిని ఆపద్ధర్మ ప్రభుత్వాలుగా కేర్ టేకర్ గవర్నమెంట్స్గా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. వారు కొనసాగుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ముఖ్యమంత్రిని రాజీనామా చేసిన ముఖ్యమంత్రిని కోరుకుంటారు. ఆయన ఎవరు గవర్నర్ గారు, మీరు కంటిన్యూ అవ్వండి, తాత్కాలికంగా రేపు వచ్చేటువంటి ప్రత్యామ్నాయాలు ఏర్పాటయ్యే వరకు మీరు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్న నేపథ్యంలో అనేక సార్లు ప్రధానమంత్రులుగాను అలాగే ముఖ్యమంత్రులుగాను కొనసాగినటువంటి రాజ్యాంగ విషయాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఈ యొక్క సర్పంచులు అనేవాళ్ళు తాత్కాలికమైన వాళ్ళు, వీళ్ళు ఏం చేసినా ఏమనుకోరు అనే భావంతో ఈరోజు వ్యవహరిస్తున్న సీనియర్ మోస్ట్ హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు గారి పోకడ సరైనది కాదు. అలాగే ఏదైతే ఊహించామో యొక్క పవన్ కళ్యాణ్ పనితీరు మెరుగుపడాలని, అలాగే ఆయన యొక్క శాఖలో ఆయనకి స్వేచ్ఛ ఉండాలని కోరుకున్నాం. కానీ చంద్రబాబు లాంటి మర్రి నీడలో పవన్ కళ్యాణ్ కూడా సాధారణ మొక్కలాగా వ్యవహరించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పంచాయతీ ఎన్నికలపై నోరు విప్పకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలని గతంలో ఆయన జనసేన అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి వాగ్దానాలని, విమర్శలని, అలాగే వాటికి ప్రసంగించిన ప్రసంగాలను కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సాధారణ రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం సరైన విధానం కాదు. ఎందుకంటే ఈ యొక్క సొంత పార్టీలో సొంతంగా వ్యవహరించకుండా ఎవరికో జరిగేటువంటి ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియకి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఏది ఏమైనా మీరు యొక్క ప్రభుత్వం పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగించేందుకు మీరు నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మీకు హర్షం వ్యక్తం చేస్తారు. లేదంటే ఈ యొక్క ఏదైతే ఈ పవన్ మనకున్నటువంటి హక్కుల్ని, సర్పంచుల హక్కుల్ని మనం కాపాడుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పదు. ఆ న్యాయస్థానం ద్వారా ఆ యొక్క ప్రభుత్వానికి ఆ ఆదేశాలు మనం ఇవ్వడం ద్వారానే మనం కొనసాగగలమని, దానికై అందరూ కూడా సమాయత్తం కావాలని సర్పంచులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఏదేమైనా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువుగా ఉండే సర్పంచ్ వ్యవస్థ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని నిర్వీర్యం చేస్తూ నిర్జీవం చేసేటువంటి ఏ పోకడల్ని మేము సహించమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున, సర్పంచుల సంఘం తరఫున.